హాయ్ అండి, నమస్తే. అన్ని వంటిల్లకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. మరి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఓవర్ నైట్ ఓట్స్ అండి. ఇది వెయిట్ లాస్ కోసం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామా. 1 కప్పు రోల్ ఓట్స్ తీసుకున్నానండి. నేను పంప్కిన్ సీడ్స్ స్పూన్నర తీసుకున్నానండి. ఓట్స్లో మనకి న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి. ఈ ఓట్స్లో మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ పంప్కిన్ సీడ్స్లో కూడా ఫైబర్ ఉంటుందండి, మ్యాగ్నీషియం ఉంటుంది, గుడ్ హెల్త్ అండి, మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, గుడ్ స్లీప్ అండి మెయిన్. వీటిలో చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా నేను వీటిలో 2 డేట్స్ వేసానండి. అది షుగర్ లేని డేట్స్ 2 తుంపి వేసాను అనమాట. 1 స్పూను చియా సీడ్స్ వేసాను. చియా సీడ్స్లో కూడా చాలా లాభాలు ఉన్నాయండి మనకి. డేట్స్లో కూడా మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 125 ml బాదం పాలు వేసి వీటిని కలుపుతున్నానండి. ఓట్స్ హార్ట్కి చాలా మంచిదండి. రోల్ ఓట్సే కాకుండా మామూలు ఓట్స్ కూడా మనం వాడుకోవచ్చండి, అవి కూడా మంచిదే. వీటిని కలిపేసాం కదండి. ఇవి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము. ఈ ఓట్స్ అన్నిటికీ మించి వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడతాయి ఓట్స్. ఈ ఓట్స్ తోటి ఒక ఓవర్ నైట్ ఓట్సే కాకుండా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి మార్నింగ్ తీసానండి. ఇది మార్నింగ్ అన్నమాట. ఓట్స్ నైట్ అంతా నానిపోయినాయి, చక్కగా నానిపోయినాయి చూడండి. నేను బాదాం మిల్క్ కొద్దిగా ఎక్కువగానే వేసాను, ఎందుకంటే స్టిక్కీగా ఉండకుండా తినడానికి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటాయని బాదం మిల్క్ కొంచెం ఎక్కువ వేసానండి. ఈ చియా సీడ్స్లో కూడా చాలా లాభాలు ఉన్నాయండి. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుందండి, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి, డైజెస్ట్ కూడా చాలా హెల్ప్ అవుతాయి ఇవి. ఇందులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు 1 స్పూను దాల్చిన చెక్క పొడి వేద్దామండి. ఈ చెక్కలో కూడా మనకి చాలా లాభాలు ఉన్నాయండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ నుండి కాపాడుతుంది, వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ చెక్క. అందులో నేను కొంచెం తేనె వేసానండి. మీకు నచ్చితే తేనె వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1 బనానా, కొద్దిగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వాల్నట్, బాదం కొద్దిగా వేసానండి. ఇవి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, నేను ఫ్రై చేసి వేసాను. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందామండి. మరి ఓట్స్తో ఓవర్ నైట్ ఓట్సే కాకుండా ఇంకా మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూసేటప్పుడు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి, ఎంత ఈజీగా తయారైపోయినాయో మీరే చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.